ఇప్పటి వరకు చేశాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. సో జిఎల్ పోస్టింగ్ చేశారు కదా. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము చూడండి ఎస్ఎల్ఏ. 1 minute. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్. చూడండి ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మీరు ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏమేమి ఎర్రర్స్ వస్తాయో రేపు చెప్తాను మీకు. కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ఎస్ఎల్ఏ ఏంటి? ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఈ ఎర్రర్స్ ని ఎట్లా రిజల్యూషన్ చేస్తారు అనేది కాన్సెప్ట్. ఓకేనా? ఫస్ట్ ఓపెన్ చేద్దాము. 1 minute. ఫస్ట్ కొన్ని ఎర్రర్స్ చూద్దాము. ఎర్రర్స్ చూసిన తర్వాత వెళ్తే బెటర్. 1 minute. చూడండి నేను చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చూడండి. సో యాక్చువల్గా మనకి ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి మేజర్గా. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, PDF ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి. వెరీ గుడ్. చూడండి ఎస్ఏపిలో మేజర్గా ఎటువంటి టాపిక్స్, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. 1 minute. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి? మేజర్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇట్లా 2 types ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనే ఉంటాయి మేజర్గా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నాం కాన్ఫిగరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ, ఏ ప్రాజెక్ట్ లోకి వస్తాయి? ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి. మీరు చేసే ప్రతిదీ కూడా, ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. తర్వాత ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. మనం ఎస్ఏపిలోకి క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే మనం చేస్తున్నాం ఇప్పటి వరకు, మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ చేస్తాం. వీటిని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మరి సపోర్టింగ్ అంటే ఏంటి? సెకండ్ మన సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మీరు ఇంప్లిమెంటేషన్ లో ఉండొచ్చు, లేదంటే సపోర్టింగ్ లో కూడా ఉండొచ్చు. సపోర్టింగ్ అంటే ఏంటి? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేసినప్పుడు ఆ టికెట్స్ అనేవి మనం రిజల్యూషన్ చేయాలి. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఫస్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఎర్రర్స్ అంటే ఏంటి, ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ఎర్రర్ చూడండి. మీరు కోర్సు కంప్లీట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్. లేదనుకోండి, మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ నేర్చుకోకపోతే కనుక మీకు జాబ్ రావటం అనేది చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి.
సో మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయటానికి మినిమం ఒక 30 to 40 ఎర్రర్స్ మినిమం నేర్చుకోవాలి. నేను మీకు ఇచ్చేస్తాను 30 to 40 ఎర్రర్స్ ఇస్తాను. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్, ఇలా ఫార్మేట్ తయారు చేయండి. ఇది ఒక స్టూడెంట్ తయారు చేశారు. ఇలా ఫార్మేట్ అనేది తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఎర్రర్స్ అన్ని మీకు ఇస్తాను. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియో 16 ఉన్నాయి మన దగ్గర, అవి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఫస్ట్ ఎర్రర్ చూడండి. ఎర్రర్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఎవరైనా చేసేస్తారు. ఎర్రర్స్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమో చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. ఇది ఒక ఎర్రర్. ఇక్కడ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి? దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డౌన్కి రండి కొంచెం. ఈ ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మనం ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఎర్రర్ వస్తుంది, రెడ్ కలర్ లో ఎర్రర్ వస్తుంది కదా, చూడండి, దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇది మొత్తం చదివితే మనం ఎర్రర్ అనేది ఎలా రిజల్యూషన్ చేయాలి అనేటటువంటి క్లారిటీ అనేది మీకు వస్తుందండి. ఎర్రర్ ఎలా రిజల్యూషన్ చేయాలనేది ఫస్ట్ 2 లైన్స్ మీరు కాపీ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఫస్ట్ ఈ విండో అంతా ఓపెన్ చేసి టోటల్ గా చదవాలి. ప్రాసెస్ ఏంటి, ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయిందో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ అర్థమవుతుంది. సో మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ లాస్ట్ లో చూడండి ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి. కంటిన్యూషన్ ప్రొసీజర్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేయడమే. డైరెక్ట్ గా క్లిక్ చేస్తే దేని వల్ల అయితే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అవ్వలేదో డైరెక్ట్ గా ఆ కాంపోనెంట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వచ్చాం మనం. ఇక్కడ ప్రాబ్లం ఉంది, డౌన్కి వెళ్ళండి చెప్తాను. సో క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది, విండో ఓపెన్ అవుతుంది. పాత్కి వచ్చేసాం డైరెక్ట్ గా. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ హ్యాండ్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తాం. చాలా ఈజీ అండి. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చేయొచ్చు. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తాం. అంటే ఇదేంటిది, జస్ట్ ఒక పీడిఎఫ్ అనమాట. మనం 1 minute లో చేసేయచ్చు ఇది మొత్తం కూడా, ఈ వర్క్ అంతా కూడా. సో దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. హ్యాండ్ సింబల్ పైన క్లిక్ చేసాం. అంటే ఇలా ఎర్రర్ ఎలా రిజల్యూషన్ చేయాలో ఒక ఫార్మేట్ తయారు చేసుకున్నారు. తర్వాత మీకు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వమని అడుగుతుంది. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇచ్చేస్తారు మీరు. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇచ్చేస్తారు. సో ఏ నెంబర్కి వచ్చింది ఎర్రర్ అనేది? 200-101 పైన ఉంది. వెళ్ళండి పైన. 200-101 అంటే ఏంటి? పైన చూడండి. 200-101కి ఎర్రర్ ఫామ్ అయింది. 200-101 అంటే ఏంటి? కొంచెం అది ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి పైన. 200-101 అంటే ఏంటి? ఇంకా పైన వెళ్ళండి. అది ఒక జిఎల్ అకౌంట్ నంబర్. అది కొంచెం వెళ్ళండి, చూడండి. 200-101 అంటే ఏంటి? బ్యాంక్ అనమాట, అది కెనరా బ్యాంక్. సో ఈ 200-101 అనేది దేనికి సంబంధించింది, ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది మనం క్లాసిఫై చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? క్లాసిఫై ది జిఎల్ అకౌంట్. ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం క్లాసిఫై చేయాలి. అది చెయ్యలేదు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం అనే ఎర్రర్ అనేది ఫామ్ అయింది. కాబట్టి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. ఎలా చేస్తాము? డౌన్కి వెళ్ళండి. ఆ జిఎల్ అకౌంట్ నంబర్ అనేది యాడ్ చేస్తాం అక్కడ. చూడండి ఇక్కడ 200-101 ఫ్రమ్ నెంబర్ దగ్గర 2 నెంబర్ దగ్గర సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో వచ్చేసి ఇచ్చేస్తాం. సో కేటగిరీ సిఏటి అంటే ఏంటి? కేటగిరీ 7000. దిస్ ఇస్ ద అసెట్. సో ఇచ్చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? క్లియరా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? మీకు ఎర్రర్ ఫామ్ అయిందా? ఇంతకుముందు ఎవరికన్నా ఫామ్ అయితే గ్యారంటీగా ఇలా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఎర్రర్ నెంబర్ 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఈ లైన్ గ్రీన్ లో ఉంది. ఐఎమ్ సారీ, బ్లూ లైన్ ఉంది. యాక్చువల్గా ఎలా ఉండాలి? బ్లాక్ లో ఉండాలి.
ఈ లైన్ అనేది బ్లాక్ కలర్ లో ఉండాలి, బట్ బ్లూలో ఉందన్నమాట. బ్లూ కలర్ లో ఉంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. ఎర్రర్ ఏముంది కింద? ఎర్రర్ కాదు యాక్చువల్గా, చూడండి ఏముంది, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? సో లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఆ బ్లూలో ఉన్న ఏంటి? లైన్ ఐటమ్ 1 ఆర్ లైన్ ఐటమ్ 2 కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అర్థం. ఇప్పుడు లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైతే పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఇచ్చాం, ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ యాక్చువల్లీ డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం. ఇది టెక్స్ట్ ఫీల్డ్ ఏదైనా మిస్ చేసామనుకోండి, డైరెక్ట్ గా ఆ ఫీల్డ్ వెళ్ళిపోతుంది. కెనరా బ్యాంక్ లైన్ ఐటమ్ 2 పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే తప్పు చేశారో ఆ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఏం లేదు, బ్లూ లైన్ లో ఉంది కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని కనుక ఎర్రర్ ఫామ్ అయినట్లు మీకు కనిపిస్తే లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి, రెంట్ అకౌంట్ ఆర్ కెనరా బ్యాంక్ అకౌంట్. లేదంటే ఏ లైన్ ఐటమ్ పైన బ్లూ లైన్ లో ఉంటే దానిపైన క్లిక్ చేయాలి. సో టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఎనీ అదర్ ఫీల్డ్ ఇవ్వమని అడుగుతుంది. అవి ఇచ్చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. బ్లూ లైన్ ఉంటే మీనింగ్ ఏంటి? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అర్థం. ఓకేనా? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఏమైతే మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో ఆ ఫీల్డ్ కి కర్సర్ మూవ్ అవుతుంది. సో ఒక టెక్స్ట్ ఫీల్డ్, మాక్సిమం టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేస్తే డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. క్లియరా? ఎస్ సార్, నో? ఎస్ సార్. సింపుల్ అండి, సింపుల్, డెడ్ ఈజీ. ఇదంతా పెద్ద కష్టమేం కాదు. 30 ఇయర్స్ 40 ఇయర్స్ నేర్చుకోవడం ఇది ఆఫ్టర్ ఆల్ పెద్ద కష్టమేం కాదు, బట్ ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమని చూడండి, నెక్స్ట్ లైన్ చూడండి. చూడండి నెక్స్ట్ ఇది ఒక ఎర్రర్ చూడండి. ఇక్కడ కొంచెం జూమ్ చేయండి, నాకు కనిపించట్లేదు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నెంబర్ రేంజ్ సార్, నెంబర్ రేంజ్ మిస్సింగ్. ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేస్తారు నన్ను? చూడండి, ఇన్ ది కంపెనీ కోడ్ ద నంబర్ రేంజ్ 01 is missing for the year 2021. This is called number range missing error. నంబర్ రేంజ్ అనేది మీరు కరెక్ట్ గా ఇవ్వలేదు మీ కంపెనీ కోడ్ కి. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి, ఇది ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ పోస్టింగ్ అంటే ఏంటి? ఎస్ఏ కదా. ఎస్ఏ డాక్యుమెంట్ కి మీరు నంబర్ రేంజ్ అనేది ఇవ్వలేదు. ఇన్ ది కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ 01 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. నంబర్ రేంజ్ మీరు ఇవ్వలేదంట, అందువల్ల మీకు ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో ఏం చేస్తాం? సొల్యూషన్ ఏంటి? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఓపెన్ చేసి FBN1 ట్రాన్సాక్షన్ కోడ్. మీకు మండే నుండి క్లాసెస్ అనేవి 9 to 10 o'clock అండి. ఓకేనా? 9 to 10 ఉంటాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి కరెక్ట్గా. క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉందండి. చూడండి, క్యాప్స్ లాక్ ఏదో ఆన్ చేశారనుకుంటా. మీరు కంగారు పడకండి, స్లోగా ఎంటర్ కంటిన్యూ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓకే, FBL1 నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎందువల్ల వస్తుంది? FBN1కి వెళ్ళండి. ఐఎమ్ సారీ, FBN1 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, ప్లస్ సింబల్ 01 అని చూడండి, 01. ఒకవేళ ఈ నంబర్ రేంజ్ 01 సెలెక్ట్ చేయండి. ఈ నంబర్ రేంజ్ అనేది మీరు ఇవ్వకపోతే కనుక మీకు ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎర్రర్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది? మీరు నంబర్ రేంజ్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ నంబర్ రేంజ్ మిస్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? నంబర్ రేంజ్ ఎలా ఇస్తారు? అక్కడ డాక్యుమెంట్లో ఏముంది? ఇన్ కంపెనీ కోడ్ MRFG నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ అన్నాడు. 01 అనేది మిస్ అయిందంట. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01 ఇవన్నీ ఇస్తాం అనమాట. ఈ లైన్ మొత్తం యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. క్లియరా? ఇచ్చేస్తారు, ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనేది ఇవ్వాలి. ఇస్తే కనుక మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? ఎస్ సార్, నో? ఓకే సార్. నెక్స్ట్ ఎర్రర్ చూడండి. నెక్స్ట్ ఎర్రర్ ఓపెన్ చేయండి. ఇది SE16 అని మీకు అవసరం లేదు. SE16 అనేది అవసరం లేదు. ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదండి. నేను లాస్ట్ 5 years నుంచి ఓన్లీ 1 time మాత్రమే చూసాను ఈ ఎర్రర్ అనేది. వెరీ రేర్ అన్నమాట. డోంట్ వరీ. ఈ ఎర్రర్ మీరు అసలు డిస్కస్ చేయకండి, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. ఇంకేమున్నాయి? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. గో డౌన్. వెళ్ళండి. వెయిట్ అది చూపించండి. దీనికి చూడండి, మనం ఇక్కడ ఇంకోటి మిస్ అయింది. ఇంకొక ఎర్రర్ ఉంటుంది. పైకి వెళ్ళండి, కొంచెం టాప్కి వెళ్ళండి. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది కదా, ఇదే ఎర్రర్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. మీకు ఎర్రర్స్ నేను చాలా చెప్తాను, చాలా ఉన్నాయి. కొంచెం జూమ్ చేయండి, చూడండి. దీన్ని ఏమంటారు యాక్చువల్గా? ఇది మీకు రెగ్యులర్గా ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ ఎండింగ్ లో మీకు ఎర్రర్ అనేది కనిపించదు. చూడండి, పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ అకౌంట్ టైప్ ఎస్ అన్నాడు. ఎస్ అండ్ జిఎల్ అకౌంట్ నంబర్ 200 అన్నాడు. చూడండి, పీరియడ్ ఓపెన్ చేయలేదు మీరు. మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేసాం. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో పీరియడ్స్ ని ఓపెన్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? పీరియడ్స్ ని ఓపెన్ చేయలేదు మీరు. ఓపెన్ చేయకపోతే మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. పీరియడ్ ఓపెన్ చేయలేకపోతే యాక్చువల్గా ఎవ్రీ మంత్ అండ్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు. పీరియడ్స్ ని ఈ మంత్ ఈ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. కరెంట్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయింది, ఎగ్జాంపుల్ జనవరి అయిపోయింది. ఆ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ ని ఓపెన్ చేస్తారు. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? OB52కి వెళ్ళండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్. పీరియడ్స్ మనం అన్ని ఓపెన్ చేసేసాము, బట్ ప్రాజెక్ట్ లో ఓపెన్ చేసి లేదనుకోండి, మీకు ఇక్కడ కనిపించిన ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూడండి, ఇక్కడ ఏం చేసాం? ప్లస్ సింబల్ సెలెక్ట్ చేయండి. TAPV సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఫ్రమ్ పీరియడ్ 1 to 12 ఓపెన్ చేసేసారు. ఇక్కడ మీరు ఓపెన్ చేయలేదు. ఎగ్జాంపుల్, ఇది మనం ఏ పీరియడ్ లో ఉన్నామో, ఎగ్జాంపుల్ 11th పీరియడ్ లో ఉన్నాం. యాజ్ ఫర్ SAP టెర్మినాలజీ, యాజ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 11th పీరియడ్ లో ఉన్నాం. 11 లేదు, 10 ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ 12 దగ్గర 12 ఉంది, ఇక్కడ 12 లేదు, కానీ 10 ఉంది. అంటే ఏంటి? పీరియడ్ ఓపెన్ చేయలేదని అర్థం. మనకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ 11 ఉంది, 12 లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 12, మనం 11th పీరియడ్ లో ఉన్నాం. యాజ్ ఫర్ SAP టెర్మినాలజీ లేదంటే ఫైనాన్షియల్ ఇయర్ టెర్మినాలజీ ప్రకారం మనము 11th పీరియడ్ లో ఉన్నాం. కానీ 11 లేదు, ఇక్కడ 10 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏమైతే మనం ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాము? పీరియడ్ ని
ఓపెన్ చేస్తాం. 10th పీరియడ్ ఓపెన్లో లేదంటే 10th ఇస్తాం, 11th ఓపెన్ లేదంటే 11 ఇస్తాం. ఇక్కడ మనం అన్ని ఓపెన్ చేసేసాం. 1 to 12 అన్ని ఓపెన్ చేసేసాం. 1 to 12 అనేది ఓపెన్ చేసేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ ఫామ్ అవ్వాల. సో ఇక్కడ మీరు ఈ పీరియడ్ ఏ పీరియడ్ 12 అనేది ఓపెన్ చేసేసాం. మీరు ఓపెన్ చేయకుండా ఎగ్జాంపుల్ 10 ఉందనుకోండి, ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఎందువల్ల మనం 11th పీరియడ్ లో ఉన్నాం ఆల్రెడీ. 10th పీరియడ్ అనేది ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎందువల్ల మనం 11th పీరియడ్ లో ఉన్నాం. అక్కడ ఎస్ అని ఉంది చూసారా, ఎస్ అన్నారు. ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. ఇక్కడ ఎస్ చూడండి, లాస్ట్ లో ఎస్ అని చూసారా, ఇది ఎస్ సెలెక్ట్ చేయండి. ఎస్ అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్ కదా. సో ఈ లైన్ లో కూడా ఓపెన్ లో అయి ఉండాలి. ఏడికేఎంఎస్. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఎస్ అంటే జనరల్ లెడ్జర్. సో ఈ లెవెల్స్ అన్నిట్లో కూడా పీరియడ్స్ ఓపెన్ అయి ఉండాలి ప్రతి దానికి కూడా. కాబట్టి కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి, ఇవి ఓపెన్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. క్లియరా కదా? ఓకే సార్. పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను. ఆ షీట్ ఒక ఎర్రర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ పైకి వెళ్ళిపోండి. ఎర్రర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. పైకి వెళ్ళండి, కంప్లీట్ టాప్కి వెళ్ళండి. ఎర్రర్ వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఎర్రర్స్ నేను చెప్తాను. అప్రాక్సిమేట్లీ 30 ఎర్రర్స్ వరకు మనం కవర్ చేస్తాం. కంప్లీట్ టాప్కి వెళ్ళిపోండి. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కిందకి రండి. ఎర్రర్ ఎక్కడ? ఫస్ట్ ఎర్రర్ చూపించండి. ఎర్రర్ ఉంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేయాలి. యాక్చువల్ గా ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిందా? కింద చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. కింద మెసేజ్ నెంబర్ ఉంది. మీకు ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ నంబర్ అండ్ మెసేజ్ నెంబర్. దిస్ 2 లైన్స్ అనేవి కాపీ చేయాలి. కాపీ చేసి ఏం చేస్తారు? కాపీ చేసిన తర్వాత గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్ లో కానీ సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. 99% దొరికేస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేసి వెళ్ళండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి ఒకసారి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అండ్ మెసేజ్ నెంబర్. ఈ మెసేజ్ నెంబర్ టైప్ చేయాలి. మీరు చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీరు డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీకు ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేసి ఏం చేయాలి? యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ అండి, నాట్ గూగుల్. యూట్యూబ్ ఆల్రెడీ మీరు పైన చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి. మీ ఏ అనే లెటర్ రైట్ సైడ్ అలా ఓపెన్ చేయకూడదు. ఏముందా? డాట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో టైప్ చేయండి, there is no item category assigned to the account number. There is no item category assigned to the account number. వచ్చేసింది ఆల్రెడీ. క్లిక్ చేయండి దానిపైన. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఆయన ఎవరో పోస్ట్ చేశారు, వెంకీ గారు. చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇట్లా వస్తాయి మనకి మెసేజ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇట్లా మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ గా. సో ఆ వీడియోస్ మనమే వస్తాయి మాక్సిమం. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో వీడియోస్ పైన డబల్ క్లిక్ చేసి ఆ ఎర్రర్ చూడండి, ఇది మందే ఓపెన్ చేయండి. బ్లూ కలర్ది ఓపెన్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఓపెన్ చేయండి. ఇక్కడ సొల్యూషన్ అనేది చూపిస్తుంది మీకు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో ఇక్కడ మీకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది. క్లియరా? క్లోజ్ చేయండి, అవసరం లేదు. ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా రిసొల్యూషన్ చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అర్థమైందా మీకు? సో ఇట్లా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఇట్లా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి? ఆ ఎర్రర్ని మనం రిసొల్యూషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రిసొల్యూషన్ అనేది చేయాలి. ఇంకా కొన్ని ఎర్రర్స్ షీట్ ఇస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఉంది వన్ మోర్ షీట్.
మీరు ఒక 30 ఎర్రర్స్ ఎలా రిజల్యూషన్ చేయాలో నేర్చుకోవాలి. నా దగ్గర 16 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్ లో ఇంకొక షీట్ ఉంది, అది కూడా ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. మాక్సిమైజ్ చేయండి. మాక్సిమైజ్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్ కింద ఉంది చూసారు ఎర్రర్ అనేది. మీరు ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. ఓకేనా, ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఎర్రర్ వస్తే మీనింగ్ ఏంటి, దీన్ని ఏమంటారు, దీన్ని ఇది ఒక ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఎర్రర్ ఎందుకు ఫామ్ అయిందో కూడా మీకు తెలిసిపోతుంది మీరు చదివితే. దీనిపైన ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉందా? ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కంపెనీ నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ 19 అనమాట. ఇంతకుముందు 01కి వచ్చింది, ఇది 19కి ఎర్రర్. 19కి వస్తే FBN1కి వెళ్ళి మీరు 19కి నంబర్ రేంజ్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, ఇది తెలుసు మీకు. 19 అంటే ఏంటి, KR డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో, అక్కడ వస్తుంది మీకు. ఓకే, ఎనీవే మీకు ఐడియా ఉంది. 19కి ఎర్రర్ నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తే OBA7 ఆర్ FBN1 ట్రాన్సాక్షన్ వెళ్ళిపోయి 19కి నంబర్ రేంజ్ ఇస్తారు. ఆటోమేటిక్ గా మీకు ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. ఒక పని చేద్దాం, వెళ్ళండి FBN1కి వెళ్ళండి, చెక్ చేద్దాం. 19 చూడండి, కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021 అన్నాడు. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అది వెండర్ కి సంబంధించింది. FBN1 ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళాం. SAP లాగౌట్ అయింది, మళ్ళీ లాగ్ ఆన్ చేయండి. కంటిన్యూ చేయండి. SM12 కిందకి వెళ్ళారు, మీకు లాక్ డే టైం రాలేదు కదా. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ FBN1. సో కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్. ఇక్కడ 19 ఉందా చూడు, 19 నుంచి చూసి సెలెక్ట్ 19 నుంచి చూసారా. ఇది కనుక మీరు 19/2024 అండ్ నంబర్ రేంజ్ 1001 నుండి 2000 వరకు మీరు ఇవ్వకపోతే కనుక మీకు మనం చూసిన ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఏదైతే ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 19కి నంబర్ రేంజ్ ఇస్తారు. ఇక్కడ ఎలా అయితే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ 19/2024 అండ్ 1001 to 2000 ఈ నంబర్ రేంజ్ 1001 to 2000 అనేది మీ ఇష్టం, ఏ డిజిట్ అయినా తీసుకోవచ్చు. బట్ 19 అండ్ ఇయర్ అనేది కామన్ గా ఇవ్వాలి, మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇది కనుక మీరు 19/2004 అనేది కనుక కాన్ఫిగరేషన్ చేయకపోతే మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏం చేస్తాం మనం, FBN1 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఈ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. అర్థమైందా? ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ అన్నాడు. అది 2021 అది కాబట్టి అప్పుడు వస్తుంది. లేదంటే ఇప్పుడైతే మీకు ఏ ఇయర్ కి ఆ ఇయర్ వస్తుంది. మనం 2024 లో ఉన్నాం కదా, ఫిజికల్ ఇయర్ 2024 లో స్టార్ట్ అవుతుంది April 1st కి, 2025 మార్చ్ కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. తెలుసు కదా మీకు. నెక్స్ట్ చూడండి, అర్థమైందా ఎర్రర్? అర్థమైందా?
Yes or no? Yes, sir. Yes, sir. Okay, fine. Next one. వెళ్ళండి. Next one డౌన్కి వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. సెకండ్ వన్ కంప్లీట్ అవ్వలేదు. ఇది చెప్పేసాను. OBA7 అయిపోయింది, 19 అయిపోయింది. నెక్స్ట్ అలా కాదు, మీరు స్లోగా డ్రాప్ డౌన్ చేయండి. అలా పట్టుకుంటూ వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఎర్రర్ నెంబర్ 2 ఉంటుంది చూడండి, స్లోగా వెళ్ళాలి. ఇవన్నీ ఎర్రర్స్ అండి, చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ ఎవరైనా చేసేస్తారు. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం అనేది ఛాలెంజింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేస్తాడు. ఎర్రర్స్ రిజల్యూషన్, దేనివల్ల ఎఫెక్ట్ అయింది, డాక్యుమెంట్ ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు అని ఫైండ్ అవుట్ చేయాలి. అది టాలెంట్ అంటే. డౌన్కి వెళ్ళండి, చూడండి. బ్యాలెన్సింగ్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇన్ ది కంపెనీ కోడ్ 00 నాట్ ఫౌండ్ అంట. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఇలా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాము, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తాం, ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇది ఎవరికో ఇది యాక్చువల్గా బ్యాలెన్సింగ్ ఫీల్డ్ అనేది నేను సపరేట్గా చెప్తాను, అది ఇప్పుడు అవసరం లేదు. ఎందువల్ల అంటే అది కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేయలేదు ఆ కాన్ఫిగరేషన్, మీకు అర్థం అవ్వదు. ఇది చూద్దాం, చూడండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. సో ఆథరైజేషన్ అనేది లేదు. ఎందువల్ల? కస్టమర్ అండ్ వెండర్స్ అంటే అకౌంట్ పేయబుల్ అని చెప్పేసి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ కూడా టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం ఎంప్లాయీస్ కి. అలాగే అక్కడ కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ OBA3 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్లో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఎర్రర్ మళ్ళీ చెప్తాను మీకు నేను. OBA3లోకి వెళ్ళాలి, ఇన్వెంటరీకి వెళ్తాం. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఏమైంది? క్లోజ్ చేయండి మేడం. అది రైట్ యారో కీ దానిపైన క్లిక్ చేయండి. రైట్ యారో కీ పైన క్లిక్ చేయండి. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేయండి సెషన్, అది క్లోజ్ చేయండి. చూడండి. సో ఇక్కడ నివెంటరీలోకి OBA3 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి నివెంటరీకి వెళ్తాం. నివెంటరీకి వెళ్ళి టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం, అంతే. మీరు SAPలో కాదండి, ఆ షీట్ ఓపెన్ చేయండి మేడం ప్లీజ్. సో ఈ OBA3 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి మనం టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది సపరేట్గా నేను చెప్తాను మీకు, మళ్ళీ వస్తుంది ఎర్రర్ అనేది. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది టోలరెన్స్ గ్రూప్ అనేది ఇలా క్రియేట్ చేస్తాము. ఇది నేను చెప్తాను మీకు, ఇంకా క్లాస్ అవ్వలేదు, నెక్స్ట్ చెప్తాను. ఇది ఒక ఎర్రర్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇంకా ఏమన్నాయి? ఇవన్నీ కూడా అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్కి సంబంధించినవి. నేను తర్వాత చెప్తాను, మీకు చెప్పినా అర్థం అవ్వదు ఇప్పుడు. ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది కూడా అంతే, ఇప్పుడు తర్వాత చెప్తాను. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్కి సంబంధించింది. ఇంకా వెళ్ళండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి మీకు. మీరు వెయిట్ చేయండి, నేను చూస్తాను, నా సిస్టంలో చూస్తాను, మళ్ళీ లేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎర్రర్స్ అండి, డిఫరెంట్ ఎర్రర్స్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఇట్లా డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. నేను మళ్ళీ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్కి సంబంధించిన ఎర్రర్స్ అని చెప్తాను మీకు. ఎనీవే, ఇట్లా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? టికెట్స్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఇట్లా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? టికెట్ రేట్ చేస్తారు. టికెట్స్ అంటారు వీటిని. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారనమాట. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఏం చేశారని అడుగుతారు. ఏం చేశారంటే ఈ టికెట్స్ ని రిజల్యూషన్ చేశామని చెప్పాలి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, end user can face any problem
లేదంటే ఎనీ ఎర్రర్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయలేకపోతున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టికెట్స్ రేట్ చేస్తారు. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్, సేమ్ కాన్సెప్ట్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. మీరు ఈసీసీ నేర్చుకున్నాం, S/4HANA నేర్చుకోవాలి అనుకోకండి. 90% సేమ్ టు సేమ్. ఒక 10 to 15 చేంజెస్ ఉంటాయి. టాపిక్స్ అయితే ఒక 3-4 టాపిక్స్ చేంజ్ ఉన్నాయి అంతే, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. సో ఈసీసీకి S/4HANA ఏదైనా ఒకటి. సో ఎర్రర్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, టికెట్ రేట్ చేస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ P1 టికెట్ చూడండి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. కొంచెం జూమ్ చేయండి. టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. లాస్ట్ లో ప్లస్ సింబల్ చూడండి, టైం ఉంది చూసారా, టైం తర్వాత ప్లస్ సింబల్ ఉంది పైన, అక్కడ కొంచెం ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, మీకు కొంచెం అది జూమ్ అవుతుంది. ఇంకా మళ్ళీ క్లిక్ చేయండి, కొంచెం అడ్జస్ట్ చేయండి అది. చూడండి, సో టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. P1 టికెట్ మేడం ఉంచండి, ఫస్ట్ నుంచి ఉంచండి, అలా ఉంచండి. సో ఎస్ఎల్ఏ అనేది ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎటువంటి టికెట్స్ రేట్ చేస్తారు ఎండ్ యూజర్స్, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. P1 టికెట్ ఏమంటారు, హై ప్రయారిటీ టికెట్ అంటారు. అంటే ఇమీడియట్లీ మీరు చేసేయాలి, విత్ ఇన్ 20 minutes లో చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. P1 టికెట్ ఇది హై ప్రయారిటీ. తర్వాత P2 టికెట్ అయితే ఒక 4 hours లో చేయాలి. P3 టికెట్స్ రేట్ చేస్తే ఒక 8 hours లో చేయాలి. సారీ, P4 అయితే 24 hours లో చేయాలి. P3 అయితే ఒక 8 hours లో చేయాలి. ఇట్లా ప్రతి టికెట్ కి కూడా కొంత టైంలో మనం రిజల్యూషన్ చేయాలి. ఈ టైం 20 minutes, 4 minutes, 4 hours, 8 hours, 24 hours అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంటుంది. అట్లాగే క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఎనీవే P1 టికెట్స్ అయితే హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు మీ కంపెనీలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్, ఇలా టికెట్స్ రేట్ చేస్తారు. టికెట్స్ పైన వర్క్ చేస్తామని చెప్తారు. P1 టికెట్ ఏమంటారు, హై ప్రయారిటీ టికెట్, ఇమీడియట్లీ చేసేయాలన్నమాట. సో ఎలా చేస్తారు, బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది మీ కంపెనీలో అని అడుగుతారు. అడిగినప్పుడు P1 టికెట్ అయితే 20 minutes లో క్లియర్ చేయాలి, దీన్ని ఎస్ఎల్ఏ అంటారు. P2 అయితే 4 hours లో చేయాలి, దీన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఈ టైం ఉంది చూసారా, దీన్ని ఎస్ఎల్ఏ అంటారు. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ, we will close the టికెట్స్ ని క్లోజ్ చేస్తాం. దిస్ టైం మే బి చేంజ్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, క్లయింట్ టు క్లయింట్. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవ్వచ్చు. అన్ని కంపెనీస్ లో ఒకేలా ఉండదు టైం అనేది. బట్ ఎనీవే 4 types ఆఫ్ ది టికెట్స్ ని రేట్ చేస్తారు. P1 టికెట్ ఇది హై ప్రయారిటీ టికెట్ అని చెప్పాలి. ఓకేనా? P1 టికెట్ అనేది ఏంటి, హై ప్రయారిటీ టికెట్, వెంటనే క్లోజ్ చేసేయాలి. P1 టికెట్ అయితే కొంత టైం, అంటే మనం ఇచ్చిన టైంలో చేసేయాలి. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. వీటిలో 2 types ఉంటాయి, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రెసల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ హౌ మెనీ మినిట్స్ టీమ్ లీడర్ రెస్పాండెడ్. అంటే ఒక ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత, చేశారు, ఎంత టైంలో టీమ్ లీడర్ అనేవాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మీకు ఎర్రర్ ఫామ్ అయింది, మీరు ఏం చేస్తారు, P1 టికెట్ రేట్ చేశారు. P1 టికెట్ రేట్ చేసినప్పుడు సపోర్టింగ్ టీమ్ లో ఉన్నటువంటి టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, దీన్ని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. ఎంత టైంలో రెస్పాన్స్ అవ్వాలి. P1 టికెట్ అయితే ఒక 2-3 hours లో రెస్పాన్స్ అయిపోవాలి. P2 అయితే ఒక 8 hours లో రెస్పాన్స్ అవ్వాలి. టైం ఉంటుంది దానికి కూడా. ఎంత టైంలో రెస్పాన్స్ అవ్వాలనేది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. వెంటనే రెస్పాండ్ అయ్యాడా లేడా మీ టీమ్ లీడరు, టికెట్ రేట్ చేస్తే ఆయన అసలు పట్టించుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, ఎంత టైంలో సపోర్టింగ్ టీమ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. రిసల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే ఏ టికెట్ ఎంత టైంలో రిసల్యూషన్ చేయాలి అనేది అనమాట. ఇలా 2 types ఆఫ్ ఎస్ఎల్ఏస్ అనేవి ఉంటాయి. P1, P2, P3 అంటే
టికెట్స్ అన్నమాట. ఎంత టైంలో రిజల్యూషన్ చేస్తారు? రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు దీన్ని. ఓకేనా? క్లియరా కాదా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ పాయింట్ చూడండి. మంత్ ఎండింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మీరు యాక్చువల్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, ఎంఐఎస్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. మంత్లీ మీకు ఎన్ని టికెట్స్ అనేవి రేట్ చేశారు, మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఏంటి, మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఎన్ని టికెట్స్ రేజ్ అయినాయి మంత్లీ, పర్ డే 2 టికెట్స్, మంత్లీ 60 టికెట్స్ రేట్ చేశారు. మీరు ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు అనేది కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లియరా? అది చూడండి, దీని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీ? మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. హౌ మెనీ టికెట్స్ అనేవి రేట్ చేశారు, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు అనేది సబ్మిట్ చేస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు, ఏ టూల్స్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తారు. చూడండి, బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ టూల్. సర్వీస్ నౌ అనే టికెటింగ్ టూల్ ఉపయోగించి టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఎలా రేట్ చేస్తారు టికెట్స్? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ను ఉపయోగిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బిఎంసి, రెమెడీ స్మార్ట్ అని, సొల్యూషన్ మేనేజర్ అని చాలా ఉన్నాయి. బట్ మీరు సర్వీస్ నౌ చెప్తే బాగుంటుంది. సర్వీస్ నౌ ఎక్కువ కంపెనీస్ లో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ను ఉపయోగిస్తారు. కాబట్టి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ని చెప్పండి. దట్ ఈస్ ఎనఫ్. క్లియర్ కదా? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ని చెప్పాలి. క్లియరా కదా? మీరు టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాం. విచ్ టూల్ యు ఆర్ యూజింగ్ ఫర్ టికెటింగ్ టూల్స్ అంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అని చెప్పాలి. ఎస్ ఆర్ నో? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. అట్లయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎస్ఈపీ కాదు, ఏ ఐటీ అయినా సరే జాయిన్ అయిన వాళ్ళలో 100 మెంబర్స్ లో 5 మెంబర్స్, 6 మెంబర్స్, 10 మెంబర్స్ సక్సెస్ అవుతారు. ఎందువల్ల అంటే లెంతీ కాన్సెప్ట్, పేషెన్సీగా వర్క్ చేయాలి. చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. క్లియర్ కదా? సారీ సార్, ఒక క్విక్ క్వశ్చన్ సార్. క్లియరా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇది జనరల్గా సార్ ఇప్పుడు ఈ సర్వీస్లో అనేది ఎండ్ యూజర్స్ వాళ్ళు టికెట్ రేజ్ చేస్తారు సార్? ఎండ్ యూజర్స్ రేట్ చేస్తారు. ఎస్, ఎండ్ యూజర్స్ రేట్ చేస్తారు టికెట్స్. అంటే జనరల్ ఇప్పుడు కన్సల్టెంట్ ఓన్లీ సపోర్ట్ టీమ్ అండ్ ఇంప్లిమెంటేషన్ టీమ్లో ఉంటారు. మీ వాయిస్ చాలా డల్ ఉందండి, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. I mean, sir, SAP consultants only for implementation and support team లోనే ఉంటారు కదా సార్? అంటే end users అంటే different. అవునండి, అవును. ఇంప్లిమెంటేషన్ లో ఉండదు, ఆ సపోర్టింగ్ లోనే ఉంటదండి. సపోర్టింగ్ లోనే యూజ్ చేస్తారు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటది. సో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుంది? ఓవర్లిక్ చూడండి, ఇక్కడ చూడండి, డౌన్ కి రండి, చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇన్సిడెంట్ నంబర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఇది ఒక జీమెయిల్ అకౌంట్ అని అనుకోండి. ఒక ఇన్సిడెంట్ నంబర్ అంటే మీ సర్వీస్ ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఏదైతే ఎర్రర్ ఫామ్ అయిందో దీన్ని ఇన్సిడెంట్ అని, బగ్స్ అని పిలుస్తుంటారు. ఎనీవే ఎర్రర్ అనే అనుకుందాం మనం. సో ఇన్సిడెంట్ నంబర్ అంటే మీరు టికెట్ రేట్ చేశారు కదా, దానికి సంబంధించిన నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత అటాచ్మెంట్ చూడండి, అటాచ్మెంట్ ఉందా? రైట్ సైడ్ ఒక పిన్ సింబల్ ఉంది. ఇక్కడ మీరు ఏదన్నా అంటే ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎక్కడ ఎర్రర్ ఎందుకు వల్ల ఫామ్ అయిందో అది అటాచ్ చేస్తారు, స్క్రీన్ షాట్ తీసేసుకుని. నెక్స్ట్ చూడండి, రైట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం. వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్ అంటే ఏంటి? ఏ టైంలో ఓపెన్ చేశారు అంటే ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత సపోర్టింగ్ టీం వాళ్ళు ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది కూడా ట్రాక్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్ అంటే ఓపెన్ చేసిన టైము. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? సపోర్టింగ్ టీంలో టీమ్ లీడర్ అనే వాళ్ళు ఇన్స్టెంట్ ని ఓపెన్ చేసి టీమ్ లో వాళ్ళకి అసైన్ చేస్తారు. సో ఏ టైంలో టికెట్ అనేది ఓపెన్ చేశారు అంటే ఏ టైంలో సపోర్టింగ్ టీం వాళ్ళు అనేది రెస్పాండ్ అయ్యారు అనేది ఇక్కడ ట్రాక్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇన్స్టెంట్ నంబర్ ఉంది కదా, ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ ఇన్స్టెంట్ నంబర్ అంటే మీకు తెలుసు, పైన ఇన్స్టెంట్ నంబర్ ఉంది, క్రింద కూడా ఇన్స్టెంట్ నంబర్ ఉంది కనిపిస్తుంది. తర్వాత హూ ఓపెన్ ది ఇన్సిడెంట్ అంటే ఎవరు ఓపెన్ చేశారు అంటే యూజర్ అన్నమాట. ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ నేమ్ కూడా ట్రాక్ అవుతుంది. నెక్స్ట్ వెన్ వి రిసీవ్డ్ ది న్యూ ఇన్సిడెంట్ స్టేటస్ ఈజ్ న్యూ అన్నాడు.
కొత్తగా మీకు ఇన్సిడెంట్ అనేది రిసీవ్ అయింది అనుకోండి, అంటే టికెట్ ఏదైనా రేట్ చేశారు ఎండ్ యూజర్, స్టేటస్ అనేది న్యూలో ఉంటుందండి. న్యూ, వెన్ వీ రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ది స్టేటస్ ఈజ్ న్యూలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, న్యూలో ఉంటుంది. తర్వాత చూడండి, ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. ఇన్సిడెంట్ రిసీవ్ అయినప్పుడు న్యూలో కనిపిస్తుంది. తర్వాత ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. అంటే ఎవరైనా ఆల్రెడీ ఆ టికెట్ పైన ఎవరైనా వర్క్ చేస్తున్నారు, సమ్ వన్ వర్కింగ్ అనమాట, అది ఎవరికో అసైన్ చేశారు సపోర్టింగ్ టీమ్ లో వాళ్ళకి, అప్పుడు ఏమవుతుంది, స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. అంటే ఏంటి, ఆ టికెట్ పైన బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతుందని అర్థం. కొత్తగా టికెట్ వస్తే న్యూలో ఉంటుంది అనమాట, ఇట్లా కనిపిస్తుంటుంది. తర్వాత క్రింద చూడండి, డిస్క్రిప్షన్ చూసారా, డిస్క్రిప్షన్ లో ఎండ్ యూజర్ అనేవాడు డిస్క్రిప్షన్ ఇస్తాడు. టోటల్ గా డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మెయింటైన్ చేస్తారు. టికెట్ రేజ్ అయింది అనుకోండి, మీరు ఎండ్ యూజర్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వరు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి ఏమవుతుంది, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు, అంతే కదా. సో అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు, అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు అనుకోండి, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఎలా ఇచ్చాడు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాడా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ది సెషన్ అని చెప్పి మీరు సెషన్ రికార్డ్ చేసుకోవచ్చు ఆయన ఏం చెప్తున్నారు అనేది. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ మీరు డిస్కస్ చేయడానికి లేకుండా. ఎర్రర్ టికెట్ రేట్ చేసిన వెంటనే కంగారు పడకూడదండి, చెక్ చేయాలి ఏంటి ప్రాబ్లం ఏంటి, దీనివల్ల టికెట్ అనేది రేట్ చేశారు, ఎందువల్ల ప్రాబ్లం అయింది, డైరెక్ట్ గా ఎండ్ యూజర్ తో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ఈ టికెట్ ని మీరు క్లోజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టేటస్ న్యూ అని కొత్తగా వచ్చినట్లు, యాక్టివ్ ఉంటే వర్క్ జరుగుతున్నట్టు, క్లోజ్ చేస్తే క్లోజ్ అని ఉంటుంది. ఇట్లా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది. 1 minute. ఓకే, క్లియర్ కదా, అర్థమైందా? సర్వీస్ నౌ టికెట్ టూల్ ఎలా ఉంటుందో మీకు అర్థమైందా? చూడండి, ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు ఏ టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఫస్ట్ మీకు టికెట్స్ ఎలా రేట్ చేస్తారంటే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అని చెప్పాలి. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ వి విల్ క్లోజ్ ది టికెట్ అని చెప్పాలి. టీమ్ లీడర్ టికెట్ అసైన్ చేస్తారని చెప్పాలి. P1 ఇది హై ప్రియారిటీ టికెట్ అని చెప్పాలి. P1 టికెట్ అనేది హై ప్రియారిటీ టికెట్. టికెట్ రేట్ చేసిన వెంటనే ఎంత టైంలో మీరు రిజల్యూషన్ చేస్తారు. P1 అయితే 20 minutes 30 minutes అని చెప్పచ్చు. టికెట్స్, సో ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారని చెప్పాలి. కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్గా కొన్ని కంపెనీస్ లో ఓన్ గా టికెటింగ్ టూల్స్ ని డెవలప్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా కంపెనీలో కోక్ బాక్స్ అనే టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కోక్ బాక్స్ అనే టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు అట్లా. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలా ఉంటుంది. మాక్సిమం సర్వీస్ నౌ యూజ్ చేస్తారు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1, P2, P3, P4. P1 ఇది హై ప్రియారిటీ అని చెప్పాలి. మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ ఏం సబ్మిట్ చేస్తారు, ఎన్ని టికెట్స్ రేజ్ అయినాయి, MIS రిపోర్ట్స్ అంటారు. MIS మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్స్ అంటారు. సో రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి మీకు అసైన్ చేశారు, ఎన్ని రిజల్యూషన్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మీరు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు అని చెప్పాలి. క్లియరా? ఎలా టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది ప్రియారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ అండ్ ప్రియారిటీ అని చెప్తే బెటర్. క్లియరా? క్లియరా కాదా? సో ఇవి టికెటింగ్ టూల్స్ అంటారండి. టికెట్స్ రేజ్ అయినప్పుడు ఇలా ఉంటుంది. మిమ్మల్ని వీటిలో అడిగేది ఏం లేదు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1, P2, P3, P4. P1 అయితే ఇంత టైం, P2 అయితే ఇంత టైం. తర్వాత టికెట్స్ రిజల్యూషన్ కి ఏ టికెట్స్ వాడుతున్నారు, ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారని చెప్పాలి. తర్వాత మీరు తర్వాత ఏం చెప్తారు, MIS రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం మంత్ ఎండింగ్ లో అని చెప్పాలి. మీరు బాగా క్రిటికల్ గా ఫేస్ చేసిన టికెట్ ఏంటి అని కూడా అడుగుతారు.
అడిగినప్పుడు దానికి సపరేట్గా ఆన్సర్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా ర్యాంకింగ్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లం అవటం వల్ల మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము, ఏపీపీ రన్ అవ్వలేదు అంటే చిన్న చిన్న చెప్పకండి, నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ టికెట్స్ కానీ లేదంటే ఏవో చిన్న చిన్న టికెట్స్ ఉంటాయి ఇష్యూస్, అవి చెప్పకూడదు. ఏం చెప్పాలి, క్రిటికల్ గా ఏదైతే టికెట్, ఈ టికెట్ వల్ల మేము ఇంత ప్రాబ్లం ఫేస్ చేసాము ఇటువంటి చెప్తే క్లియర్ గా ఉంటుంది అనమాట. సో టికెట్స్ అనేవి ఇలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇవన్నీ చెప్పాలి. క్లియరా? ఎస్ సార్, నో? అర్థమైందా లేదా? సార్ వన్ డౌట్ సార్. చెప్పండి సార్, మనం సర్వీస్ నౌ అనే టూల్ ఉపయోగిస్తాం కదా సార్, అంటే టికెట్ మనకి సపోర్టింగ్ వాళ్ళకి సర్వీస్ నౌ టూల్ ద్వారా టికెట్ అనేది రీచ్ అవుతుంది. ఎండ్ యూజర్స్ టికెట్ రీచ్ చేస్తారు, అది మీకు సపోర్టింగ్ టీం వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇప్పుడు సపోర్టింగ్ టీం వాళ్ళు సర్వీస్ నౌ ద్వారానే ప్రాబ్లం అనేది రిజల్యూషన్ చేస్తారా సార్? సర్వీస్ అలా ఎలా చేస్తారు, ఎస్ఏపీ ద్వారా చేసేది సర్వీస్ నౌ. అదే సరే, ఎస్ఏపీ ద్వారా త్రూ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా చేస్తారా అని? అంటే ఎస్ఏపీ ద్వారా చేస్తారు. మీకు సర్వీస్ నౌ లో మీకు అదొక జీమెయిల్ అకౌంట్ ఎలాగో అది అంతే కదా. ఓకే ఇదనే అంటే ఈ సర్వీస్ నౌ అనేది ఒక మేనేజ్మెంట్ లాగా, అంటే మనం ఎన్ని ఎర్రర్స్ మెసెంజర్ ఎస్ సార్, మెసేజర్ ఆర్ మెసెంజర్ మీరు ఎట్లా అనుకోండి. మనం రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ సర్వీస్ నౌ అనేది టూల్ అనేది యూజ్ చేస్తాం సార్. తర్వాత చూడండి, మీ చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. మన దగ్గర ఎస్ఏపీ నేర్చుకున్న వాళ్ళు ఒక ఆయన ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్ లోది ఫార్వర్డ్ చేశారు నాకు. అది చూడండి. యాక్చువల్గా మీకు ఏంటంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్ అండి. టికెట్స్ 3 టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి, అవి చెప్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ మనం టికెట్స్ అనేవి క్లోజ్ చేస్తామని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎస్ఎల్ఏని సబ్మిట్ చేస్తాం మంత్ ఎండింగ్. ఎన్ని టికెట్స్ మీకు అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అనేది రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అదొకటి. తర్వాత ఇంకేముంటుంది, ఇంతే కదా మేజర్గా ఉండేది. తర్వాత ఇంకేముండొచ్చు, ఇవే మేజర్గా ఇవే ఉంటాయి అన్నమాట. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్, దట్ ఈస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? ఇది చూడండి, వేరే వాళ్ళు ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు మనకి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. చాలా రోజులు, లాంగ్ డేస్, చాలా ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ మనకు ఫార్వర్డ్ చేశారు. చాట్ బాక్స్లో ఉందా, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇంకేమైనా మిస్ చేశానా చూద్దాం. ఇంకేం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, అంత క్లియర్ ఉంది. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్ ఇది. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుందని చూడండి. క్లియరా? ఎస్ సార్. ఓకే. సో టుమారో మనం రేపు క్లాస్ ఉంటుంది కదా మనకి, రేపు ఉంటుందండి. రేపు 8కి జాయిన్ అవ్వండి. మండే నుండి డైలీ 9 to 10 ఉంటుందండి క్లాస్. ఓకే, టుమారో ఓన్లీ 8 to 9. ఓకేనా? ఓన్లీ టుమారో 8 to 9. డే ఆఫ్టర్ మండే నుండి 9 to 10 ఉంటుంది. క్లియర్ కదా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. హలో మేడం. చెప్పండి మేడం, నాకు డౌట్ మేడం. ఇప్పుడు ఫిబ్రవరిది మన బ్యాంక్ స్టేట్మెంట్, అదే ఓపెనింగ్ క్లోజింగ్